ఒక్క పేపర్ లీక్ లక్షల మంది విద్యార్థుల కలలను ప్రశ్నార్థకంగా మార్చింది. నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోదీ చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఏంటా నిర్ణయం? అది నిజంగా విద్యార్థులకు న్యాయం చేస్తుందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇప్పటి వరకు విచారణలు, అరెస్టులు, రాజకీయ విమర్శలు మాత్రమే మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి పేపర్ లీకు కేసులను స్పెషల్గా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో ప్రకటించారు. దేశ యువత భవిష్యత్తు, వారి సంక్షేమం కంటే మాకు మరేది ముఖ్యమైంది కాదు అని చెబుతూ సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం, పేపర్ లీక్ చేసిన వాళ్లపై వేగంగా విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా చూస్తామని కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సాధారణంగా ఇలాంటి విషయాల్లో పెద్దగా స్పందించని బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈసారి విద్యార్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. మొదటగా దుల్కర్ సల్మాన్ స్పందించారు. విద్య అంటే ఆశ, అవకాశం, మంచి భవిష్యత్తు. అలాంటి విద్య విషయంలో యువత ఇలా అనిశ్చితిలో ఉండటం బాధాకరం. విద్యార్థుల మాట వినాలి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి అని అన్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కూడా స్పందిస్తూ, పేపర్ లీక్ అనేది చాలా తీవ్రమైన విషయం. విద్యార్థులు మెరుగైన విద్యా వ్యవస్థ కోరడం తప్పు కాదు. బట్ నిరసనలు హింసాత్మకంగా మారడం బాధించింది. గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి అని తెలిపారు. డైరెక్టర్ ఇంతియాజ్ అలీ ఒక్క లైన్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మన భవిష్యత్తు కోసం ముందుగా విద్యార్థుల మాట వినాలి అన్నారు. అదితిరావు హైదరీ కూడా, నేను ఒక నటిగా కాదు, బాధ్యత గల పౌరురాలిగా మాట్లాడుతున్నాను. కష్టాల్లో ఉన్న వారికి మద్దతు ఇవ్వడంలో రాజకీయాలు లేవు, అది కేవలం మానవత్వం అని చెప్పారు. వీళ్లతో పాటు పూజా భట్, సోనాక్షి సిన్హా, షబానా ఆజ్మీ, అనుపమ్ ఖేర్, అర్జిత్ సింగ్ లాంటి చాలా మంది ప్రముఖులు కూడా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ప్రధాని ప్రకటించిన ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిజంగానే వేగంగా పనిచేస్తాయా? పేపర్ లీక్ చేసిన వాళ్లకు త్వరగా శిక్ష పడుతుందా? ముఖ్యంగా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఒక్క విషయం మాత్రం స్పష్టం, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే ఇకపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం బలమైన సందేశం ఇచ్చింది. మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల నిజంగా పేపర్ లీక్లు ఆగుతాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.